ఫైటింగ్స్ అన్ని బాగున్నాయి. ఆర్జీవి ఉన్నారు. కూడా చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ అవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అవి ఆ మెషిన్స్ అవి మూమెంట్ సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది అందరికి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహాభారతం ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. పెట్టారు. చాలా బాగుంది, అర్థమవుతుంది. ఏమీ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సినిమా స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి. ఉంది, దానికైతే నిజంగా వేరే లెవెల్ ఉన్నారు. కామెడీ రోల్ కింద రాజమౌళి కూడా అలా ఉన్నారు. అవును, నిజంగా యూనివర్స్ 100% వర్కౌట్ అవుతుంది. బుజ్జి రోల్, ప్రభాస్ రోల్ మోస్ట్లీ కామెడీ కింద. సూపర్ అనొచ్చు, గూస్ బంప్స్ అనొచ్చు, ఇంకా చాలా అనొచ్చు. చాలా పేరు కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దెర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం, కానీ అసలు నో. అమితాబ్ బచ్చన్ గారు సో ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు, ఒక స్టేజ్ ఉంటది కదా, కంప్లీట్లీ ఇచ్చేసారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్ గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్ కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు. Told to the movie, some sort of emotion to the movie. అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు. అండ్ యునో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెసెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. అవును, ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. యూనో విత్ హిస్ quirky dialogues have been were fun to watch. And of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next. And I think Amitabh Bachchan uplifted the movie in terms of how he acted, and he increased the stature of the movie, I would say. Beat cheyacha telidu kani it has done as well as Bahubali. I mean, in terms of the effects, it's the costliest movie which has been made so far, and the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now I think see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were so
amazing to see that. I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. How much given the rating? 4. I'll give a 4. I love you. అంటే మహాభారతం సంబంధించిన స్టోరీ అవును, మహాభారతం మొత్తం అదే లేదు, అది ఇది అన్ని మిక్సింగ్ ఉంది. నాకైతే మాకు బాగా నచ్చింది. నాకెంత అంటే ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసినందుకు మన ప్రభాస్ మంచి 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 డైమండ్ ఇచ్చాడు. డైమండ్ కూడా కాదు, కోయిలర్ వచ్చినా కూడా సరిపోదు. అన్నిటి కూడా ఒక రేంజ్ కానీ చూడాలి. మీ లక్ష్మీ లోకల్ పిల్ల రాజమౌళి గారు సైలెంట్ గా వచ్చి అట్లా వచ్చి మన ప్రభాస్ గారు క్లాస్ తీసుకున్నారు అనమాట. అది బాగుంది. ఒకేసారి గాలి ఎగిలేరు చూడు ప్రభాస్ గారు, రాజమౌళి గారు చూస్తూ ఉండిపోయారు. అది మాత్రం నాకు హైలైట్, బంపర్ హిట్. అవును, అంటే కాశీని మొత్తం అందరినీ ఇతనే కాపాడుతాడు అనమాట. అది ఇంకా చాలా స్టోర్ ఉంది. మినిమం 1, 2, 3 కూడా వచ్చే బోర్ కొట్టదు. ఓన్లీ 1 అయింది, ఇప్పుడు 2, 3 కూడా అవ్వచ్చు. కానీ ఒక రేంజ్ లో ఉంది. సింపేసారు అంతే, చెంపడం బాగుంది, చాలా బాగుంది. ఆర్జీవి గారిది కూడా అతను సైలెంట్ గా వచ్చినా వైలెంట్ గా ఉన్నాడు. డైలాగ్ కూడా డైమండ్ లాగా ఉన్నాయి. డైలాగ్ కూడా చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వండర్ఫుల్. ఇంకా అతను అమ్మాయి కూడా నటించాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా ఒక పవర్ఫుల్, ఒక రేంజ్. అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ గారికి ఒక బిగ్ ఫైట్ ఉంటదంట కదా, చాలా పెద్ద ఫైట్ ఉంది. అది మన ఏంటంటే ఫైబర్ మీద ఫైట్ ఉంటది. కింద పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ ఉంటది, కడుపుతున్నాము హీరోయిన్ తను సేవ్ చేయాలి. అంటే తన కడుపులో హీరోయిన్ అదే కృష్ణుడు పుడతాడు అనమాట. అంటే కలికి ఆయన్ని రక్షించినప్పుడు పడిపోతుంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఇలా పట్టుకున్నారు. అదైతే హైలైట్. ఇట్లా తీసుకొచ్చాడు ఆయన. అంటే అతను ఎంత 8 మీటర్ మనిషి ఎలా ఎత్తుకుంటాడు.